మాలను వేసిన మా గురు స్వామికి పదాలు వందన నమో నమో జన్మములిచ్చిన తల్లి తండ్రికి పదాలు వందన నమో నమో గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటర పైనుంచి వెంకటరమణ గోపాల శ్రీవాస వెంకటరమణ వెంకటరమణ అక్క టెంకాయలు ఇక్కడే కొట్టించాను బాబు గోవింద 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 వెంటనే పూలు ఇస్తారు ఇందాక వెంటనే ఇక్కడ చూస్తారు కదా అందుకనే కూర్చుంటే తక్కువే కదా జనం చెప్తారు గోవింద గోవింద జనార్దనమూర్తి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద
యువరాజ రక్షక గోవింద పద్మదళాక్ష గోవింద పరమదయాళు గోవింద గోవింద కవి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద 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 ప్రపంచవ్యాప్తంగా నేడు ఎక్కడ చూసినా వైకుంఠ ఏకాదశితో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏ గుడిలోకి వెళ్ళినా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో మారుమవుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని పాత ఊర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు కిటకిటలాడుతున్నారు. అదేవిధంగా భక్తుల కోసం గుడి సంబంధించిన ధర్మకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు అన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సోమందేపల్లి పాత ఊర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ఉదయం నుంచే క్యూ కట్టారు, ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో తెల్లవారుజాము నుంచి పూజలు చేయడానికి ప్రత్యేకంగా వచ్చారు. ఇందులో భాగంగా ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా మన సోమందేపల్లి గ్రామానికి చెందిన పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన గురించి అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సోమందేపల్లి మాస్టర్ వీవర్ మాజీ సర్పంచ్ గారు అయినటువంటి డిసి సురేష్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్కారం. వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి, గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఏంటి? ఈరోజు వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి చాలా మంచి రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశిలో ద్వారాలు తెలుసుకుని ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో అనేది దర్శనాలు తూర్పు వాకిలు తెరిచి ఆ వాకిల ద్వారా దర్శనాలు ఇచ్చి ఆ వాకిల ద్వారానే దర్శనాలు చేసుకుని పంపిస్తారు. ఇది ప్రతి సంవత్సరము ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున వాకిల వెంకటేశ్వర స్వామి గుళ్ళో మాత్రం తీస్తారు. అప్పుడు మాత్రం దర్శనం చేసుకొని మిగతా రోజుల్లో వదలరు అనమాట. అందువలన ఈ ముక్కోటి ఏకాదశికి అదొక ప్రత్యేకత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రజలంతా దర్శనం చేసుకొని స్వామిని దర్శించుకుంటే ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రతి ఒక్కరు బాగా ఉంటారని చెప్పేసి ఒక నమ్మకంతోనే ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. ఇది అనాది కాలం నుంచి చాలా ఏళ్ళ నుంచి కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ సోమందేపల్లి గ్రామంలో వెలిసింది. ఈ కాలంలో ముందు చౌడేశ్వరి గుడి వరకే ఉండేది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిని ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల సహాయ సహకారాలతో చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. గ్రామస్తులంతా బాగా ధనధాన్యాల సౌకర్యాలు అంతా అందజేయడం వల్ల బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు చూస్తే కూడా గుడి ప్రత్యేకత మారిపోయింది, చాలా బాగుంది. ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తారని చెప్పి గుడివారిని కోరుకుంటూ బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, వెంకటేశ్వర స్వామి అనేది అక్కడ తిరుపతి కొండలో వెలిసినాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినాడు అనమాట. అక్కడ అందుకోసం అక్కడ తిరుపతికి పోయి అక్కడ మొక్కొని మళ్ళీ గ్రామాల్లో కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి, అక్కడ దర్శనం చేసుకొని ఎక్కువగా చాలామంది గ్రామస్తులంతా ఎవరన్నా కానీ భక్తులు తిరుపతికి పోయే మొక్కోవాలని చూస్తారు. అక్కడ లేకుండా సౌకర్యం లేకుండా మాత్రం మనం గ్రామాల్లోనే వెంకటేశ్వర స్వామి మొక్కొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటాం అనమాట. ఇంకోటి ఏమంటే నిన్న తిరుపతిలో జరగడము చాలా దురదృష్టకరము. ఆ దురదృష్టకరం జరగడం వల్ల ప్రతి ఒక్కరికి బాధాకరంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు పోయి వాళ్ళు పరామర్శించి వాళ్ళ కుటుంబాలని బాగా వాళ్ళకి ఇచ్చే సౌకర్యం చేసి
ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జీవించడము అదొక మంచి సౌలభ్యము. ఎందుకంటే దర్శనానికి పోయి వాళ్ళు పాపం శవాలతో ఇంటికి పోతుంటే చాలా బాధపడుతుంటారు వాళ్ళు. అట్లా వాళ్ళకి దేవుడు కాపాడాలని చెప్పేసి నా మనవి అందరినీ వినిపించుకుంటున్నాను.